గైస్, వెల్కమ్ టు బృందా వ్లాగ్స్ 2/7. ఈరోజైతే పిల్లలందరికీ ఇష్టమైన బిస్కెట్ పుడింగ్ ఎలా చేయాలో చూపించేస్తా పదండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిస్కెట్, షుగర్, ఎగ్స్ అండ్ మిల్క్. ఇవన్నీ అయితే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బిస్కెట్స్ అన్నీ అందులో వేయాలి. మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. మేమైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకున్నాం, ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకొని బౌల్లో బిస్కెట్స్లో వేయాలి. 2 eggs అండ్ 1 cup మిల్క్. ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 cup షుగర్. తర్వాత 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయాలి, అది కరిగేంత వరకు. ఇప్పుడు బిస్కెట్స్ని మిక్సీ పట్టేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో క్యారమెల్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న లిక్విడ్ అయితే క్యారమెల్ బౌల్లో వేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి బౌల్ పెట్టాలి. తర్వాత బాయిల్ చేయాలి. తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour బాయిల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. టెస్ట్ చేయాలి ఉడికిందా లేదా. ఇప్పుడైతే అయిపోయింది, మాకైతే ఉడికింది ఇక్కడ. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బౌల్ని రివర్స్లో పెట్టాలి. చూసారు కదా, వావ్, యమ్మీ యమ్మీగా ఉంది కదా. పిల్లలకు సూపర్గా ఉంది. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఇప్పుడైతే మా అన్నయ్య కట్ చేసి నాకు ఇస్తున్నాడు. చూసారు కదా, చాలా బాగుంది కదా. లైక్ జున్ను సాఫ్ట్గా ఉంది, జున్ను లాగానే ఉంది. ఆల్రెడీ ఒక పీస్ ఖతం చేసేసాను నేను. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.